గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. పరిస్థితులు బాగలేనప్పుడు నీకు చుట్టపక్కలు కానీ, బంధువులు కానీ, అత్తమామలు కానీ, ఎవ్వరు నీ స్నేహితులు కానీ, సమాజం అనేది నిన్ను పూర్తిగా పక్కన పెట్టింది. కానీ అలాంటి సమయంలో నిన్ను కాపాడేది ఒకటే ఒకటి. అది నువ్వు పరిస్థితులు బాగున్నప్పుడు నువ్వు చేసే పొదుపే నీ పరిస్థితులు బాగలేనప్పుడు నిన్ను ఒక ఎవరు చిక్కకుండా నిలబెట్టిద్ది అనమాట. ఇది ఈరోజు వీడియో ఒక సందేశం. ఇప్పుడు ఈరోజు నేను 8 నెలలు అయింది పని మానుకొని, చాలామంది యూట్యూబ్లోకి వచ్చి నా లైవ్లోకి వచ్చి కామెంట్లు పెట్టేవాళ్ళు పెడుతున్నారు. మా బంధువులకి అందరికీ ఇదే ఆలోచన, సమాజంలో సొసైటీలో నా గురించి చుట్టుపక్కల వాళ్ళకి కూడా ఇదే ఆలోచన. కానీ వీళ్ళందరికీ తెలియని విషయం ఏంటంటే, నేను 1991లోనే ఎల్ఐసీలు కట్టడం స్టార్ట్ చేశాను. మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి ఉన్నప్పుడే పోస్ట్ ఆఫీసులో ఆర్డీలు మొదలుపెట్టా. ఆ తర్వాత బ్యాంకు అకౌంట్ పాస్బుక్ నాకు 89 నుంచే ఉంది. 89 నుంచి బ్యాంకులో వచ్చిన డబ్బులు అకౌంట్లో వేసి పెట్టుకోవడం. అప్పుడు నేను కొంచెం దుబారా ఖర్చు పెడుతున్నా, పొదుపు అనే దాని గురించి కొంచెం ఆలోచన ఉంది. అవి తెలియకుండానే నేను దాదాపు 1991లో ఒక పాలసీ కట్టాను, 94లో ఒక ఎల్ఐసి పాలసీ కట్టాను, 99లో ఒక పాలసీ కట్టాను. ఆ తర్వాత ఫైనల్గా 2005లో ఒక పాలసీ చేశాను, 2013లో ఒక పాలసీ చేశాను, 2018లో కూడా ఎల్ఐసి పాలసీ చేశాను. ఇప్పుడు ఇవే కాక మళ్ళీ మనకి స్థలాల వ్యాపారం అవి చేసినప్పుడు మా అమ్మగారు సపోర్ట్ ఉన్నప్పుడే కాస్త కోస్త వస్తువులు గోల్డ్ అనే చేర్చి పెట్టుకున్నాం, కుటుంబానికి అవసరాలు సరిపడే. ఎందుకంటే మనిషికి పెట్టుబడి 4 రకాలుగా ఉండాలి. 4 రకాల పెట్టుబడి అంటే, మొదటిది మీ దగ్గర డబ్బు ఉండాలి. రెండో పెట్టుబడి దీర్ఘకాలిక పెట్టుబడులు ఉండాలి. దీర్ఘకాలిక పెట్టుబడులు అంటే అవి అప్పుడు మన పరిస్థితులు బాగున్నప్పుడు మనకు తెలియకుండా పక్కన పెట్టాయి. అవి ఎప్పుడో లాంగ్ 20 సంవత్సరాలకి 22 సంవత్సరాలు దూరపు పెట్టుబడులు ఉండాలి. మూడోది దీర్ఘకాలిక పెట్టుబడి అంటే ఇన్సూరెన్స్లు కానీ పెట్టాడు దీర్ఘకాలిక పెట్టుబడి. నాలుగోది వచ్చేసి ఏముండాలి, ఇంటి స్థలం ఉండాలి. ఐదోది వచ్చేసి రిస్క్ అంటే మనం కట్టాం కదా, ఒకసారిగా షేర్ మార్కెట్లోనో లేకపోతే ఈ కడుతుంటాం కదా మనం, అవి రిస్క్ అనమాట. అంటే ఈ రిస్క్ ఒకసారి పెద్దవాళ్ళని చేస్తే ఒకసారి దెబ్బతీస్తుంది. నేను రిస్క్ చేసాను. ఐదోది అగ్రిగోల్డ్ పెట్టుబడి పెట్టాం, రిస్క్ చేస్తే డబ్బులు పోయినాయి. ఇప్పుడు ఇది పోయింది, ఈ రిస్క్లో పెట్టి ఇది పోయినా తట్టుకున్నా. ఎందుకు తట్టుకున్నా అంటే స్థలం ఉంది. ఆ తర్వాత ఈ స్థలం మంచి అవసరం వచ్చినప్పుడు ఇది అమ్మది, ఇది ఎప్పుడు అమ్మేదో అప్పుడు అమ్మేది. ఆ తర్వాత మనకి ఇమీడియట్గా నీకు అవసరానికి అక్కడికి వచ్చేది నీ బ్యాంకులో ఉన్నటువంటి అకౌంట్లో ఉన్న డబ్బు. ఇది ఎమర్జెన్సీగా వస్తుంది. తర్వాత నెక్స్ట్ ఏం ఊపిరి ఆడకపోతే నీ దగ్గర ఒంటి మీద ఉండే సొమ్ము, ఇంట్లో భార్య పిల్లలు చేర్చింది కాబట్టి నీకు చేర్చుకుంది కదా సొమ్ము, ఇది బ్యాంకులో లోన్ పెట్టుకోవడానికి మనకు వస్తుంది. దీన్ని అమ్మలేము, ఎందుకంటే సెంటిమెంట్. కానీ ఈ లోన్ పెట్టుకున్న డబ్బు మళ్ళీ మనం తీర్చుకోవాలంటే చెప్పాను కదా, తర్వాత ఆర్డీలు కానీ దీర్ఘకాలిక పెట్టుబడులు నెల కట్టుకునేవి ఆర్డీలు కానీ లేకపోతే ఇన్సూరెన్స్లు కానీ వాటి మీద లోన్ తీసుకొచ్చి గోల్డ్ బయట తీసుకొచ్చుకోవచ్చు. ఇలా ఉండాలి మన పొదుపు 5 రకాలుగా, మన చేతికి 5 ఏళ్ళు ఉన్నట్టు. కానీ మనం అందరం ఏం చేస్తామంటే, ఈరోజు మామ నీకెందుకు నేనుండాలని చెప్పే స్నేహితుల వల్ల కానీ లేకపోతే నేనుండాలి అని చెప్పే బంధువుల వల్ల కానీ వీళ్ళని నమ్ముతూ ఉంటాం. మీకు తెలుసో తెలియదో, మీ దగ్గర పిడతలో సమురు అయిపోలే పిల్లోడు పని అయిపోయింది అనే సామెత ఒకటి ఉంది. అంటే నీ దగ్గర ఏం లేదని తెలిసిన మరుక్షణం ఈ బంధువులు స్నేహితులు వీళ్ళందరూ ఒకడు ఆటోమేటిక్గా దూరం వెళ్ళిపోతారు. అప్పుడు నీకు ఈ పొదుపు అనేది ఉపయోగపడింది. ఇప్పుడు నా పొదుపు నాకు ఎలా ఉపయోగపడిందనే చెప్తాను. ఇప్పుడు నేను మా అమ్మగారు చనిపోయి 3 సంవత్సరాలు. మా అమ్మగారు చనిపోగానే మా బంధువులందరూ ఏమనుకున్నారంటే, అమ్మ చనిపోగానే ఈ ఇల్లు వాళ్ళ అమ్మ ఇచ్చిన ఇల్లు కూటికి నెలకు అమ్ముకొని పోతాడు, 6 నెలల్లో మొత్తం జరిగిపోయింది అనుకున్నారు. ఆ తర్వాత మా అమ్మగారు చనిపోకముందు మా బంధువులు కూడా నన్ను ఒక విషయంలో గొడవ పెట్టుకొని, నువ్వు పోతే నీ భార్య పిల్లలకు దిక్కేవారు, అసలు నీ దగ్గర ఏముంది అన్నాడు. అతనికి తెలియదు, మనిషి గోప్యత అనేది ఎవరికి తెలియదు, ఎవరు చెప్పకూడదు. వాళ్ళు ఇలా రెచ్చగొడతారు, రెచ్చగొట్టినా కూడా మనం బయటపడకూడదు. అప్పుడు కొన్ని సందర్భంలో నేను ఆవేశంతో బయటపడ్డాను, నా దగ్గర ఇది ఉంది అని చెప్పారు. దాంతో అతనికి అసూయ కలిగింది. ఒక సందర్భంలో నన్ను ఏదంటే దాని గురించి నేను వీడియో పెడితే నన్ను ఫోన్ చేసి నిన్ను వచ్చి తంతే దిక్కెవరు అది అన్నారు. 100 మాటలు అంటారు, ఎన్నో రకాలుగా అంటారు. ఇదంతా అసూయ మీద వచ్చేది. అలాగే ఇంకా తర్వాత ఇన్ని సందర్భాలు జరిగినాయి. ఎలాంటి పరిస్థితుల్లో కూడా నా యొక్క దీర్ఘకాలిక పెట్టుబడులు నేను బయటికి తీయలేదు. ఎంత కష్టకాలంలో కూడా నేను ఎంతమంది ఎన్ని రకాలుగా రెచ్చగొట్టా కానీ అవి తీసినడితే ఈరోజు మేము మా కుటుంబ ప్రాణాలతో ఉండదు. ఇప్పుడు తర్వాత ఏం జరిగిందంటే, అమ్మగారు చనిపోయారు. అమ్మగారు చనిపోయిన తర్వాత అమ్మగారు మళ్ళీ డోక్రా గ్రూప్ లోన్ తీసుకుంటే ఆ లోన్ డబ్బులు వద్దని కొంది మా అమ్మ తీసుకోమని తీసుకున్నాను. మా అబ్బాయికి 1 లక్ష ఇచ్చే నేను 1 లక్ష పెట్టుకున్నా. ఇలాంటి పరిస్థితుల్లో అమ్మగారు చనిపోయిన తర్వాత అక్కడి నుంచి పని స్లో అయింది. ఆ తర్వాత సడన్గా పని 8 నెలల క్రితం షాప్ ఖాళీ చేయాల్సి వచ్చింది. ఆ రూమ్ వాళ్ళు ఖాళీ చేయమన్నారు. ఆల్రెడీ అప్పటికి పని తగ్గిపోయింది. అనుకోని పరిణామాల వల్ల ఇప్పుడు గత 9 నెలల నుంచి నాకు పని లేదు. ఈ సమయంలో నాకు వచ్చిన కష్టాలు ఏందయ్యా అంటే, మా ఆవిడికి గర్భసంచి ఆపరేషన్ చేయించాను, కంటి పరీక్షలు చేసిన తర్వాత మళ్ళీ కంటి హాస్పిటల్ పోయి అద్దాలు మార్చుకున్నాం. మళ్ళీ ఈ సంవత్సరం పంటి డాక్టర్ దగ్గరికి పోయాము. తర్వాత వచ్చేసి మళ్ళీ ఇప్పుడు ఈ
ఈ ఇది విపరీతంగా ఇది ఓబెసిటీ వస్తే దానికి ట్రీట్మెంట్ తీసుకున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి అనేది అందరికీ మెదడులో తొలిసే ప్రశ్న. నా షాపుల దగ్గర ఉండే వాళ్ళకి, నాకు మా బంధువులకి, అంటే మనం ఎవరితో టచ్ లేకపోయినా అందరూ మన గురించి ఆలోచన చేస్తుంటారు. వీళ్ళందరికీ ఈ తొలిసే ప్రశ్న, ఇది ఎలా బతుకుతున్నాను చెప్పాను కదా. 91 నుంచి ఎల్ఐసి పాలసీ స్టార్ట్ చేశాను. తర్వాత బ్యాంకులో ఆర్డీలు కట్టడం స్టార్ట్ చేశాను. దీపం ఉండడంలో నీళ్ళు చక్కదిద్దుకోమంటారు కదా. మా అమ్మగారి ఆరోగ్య పరిస్థితి నాకు ఎందుకో డౌట్ వచ్చింది. 2020 సంవత్సరంలోనే మా అమ్మగారి ఆరోగ్య పరిస్థితి గురించి నాకు డౌట్ వచ్చింది. అప్పుడే ఆమె వీక్ అయిపోయింది. అమ్మగారిని మా అమ్మ ఇట్లా అమ్మేస్తుంది, మనం ఖర్చు పెట్టుకుంటున్నాము అని నాకు ఎప్పుడు లేదు. ఎందుకంటే నేను ఎప్పుడు కూడా నా కష్టాన్ని నమ్ముకుంటా, కానీ పక్కన వాళ్ళది అనేది సెకండ్ ఆప్షన్ కింద చూసుకుంటాను. పరిస్థితులన్నీ వ్యతిరేకమైతే ఎలా అనేది నాకు ఫస్ట్ నుంచి తెలుసు. అప్పుడు నా జాగ్రత్తలో నేను అంతకు ముందు నుంచే ఉండటం జరిగింది. ఆ తర్వాత వీడికేమిలే, నా కరోనా అంటే వల్ల మా అబ్బాయికి జాబ్ ఉందిలే, కొడుకు చూసుకుంటారని అందరూ అనుకున్నారు. పిల్లలు చూసుకోరే ఈ ఒట్టి మాటలు. పిల్లల్ని మనమే చూసుకోవాలి. ఎందుకంటే తల్లిదండ్రులకి అది మన బాధ్యత. ఏ పిల్లలు కూడా తల్లిదండ్రులకి తిరిగి రిటర్న్గా ఇవ్వలేరు. ఎవరో కొద్దిమంది మహానుభావులు పెద్ద స్థాయిలో జాబులు చేసే వాళ్ళు తప్ప నుంచి మళ్ళీ మిడిల్ క్లాస్లో పిల్లలు తల్లిదండ్రులకు తిరిగి ఇవ్వలేరు. ఎందుకంటే వాళ్ళకి వచ్చే సంపాదన అంత మాత్రం రాక ఉద్యోగాలు వస్తే వాళ్ళ కోరికలు వాళ్ళకి ఒక్కసారిగా బయటకు వస్తాయి. వాళ్ళ మెయింటెనెన్స్ వల్ల వాళ్ళు తెలియక తప్పులు చేస్తారు. తల్లిదండ్రులకి ఏమి ఇవ్వలేకపోగా తల్లిదండ్రులను కొంతమంది అడుగుతారు, కొంతమంది అడగరు. ఇలా మా అబ్బాయికి జాబ్ వచ్చినా వాడి వల్ల మాకు భారం లేకుండా వాడి జాబ్ వాడు చేసుకుంటూ వాడి ఖర్చులు వాడు పెట్టుకుంటాడు. వాడి వల్ల మన కుటుంబానికి అలాంటి ఉపయోగం లేదు. అది జనరల్గా ఆశించకూడదు. కొడుకు నుంచో కూతురు నుంచి తల్లిదండ్రులు ఆశించకూడదు. చాలామంది అనుకుంటున్నారు కూతురు తర్వాత మా అమ్మాయి స్కూల్కి పోతుంటే ఆమె ఖర్చుల కోసం మా అమ్మాయి మాకు ఇంట్లో ఇస్తుంది, కూతురు సంపాదిస్తుంది, కొడుకు సంపాదిస్తుంది, కూతురు సంపాదన కోసం పిల్లల జీవితాలు పనంగా పెట్టారు, వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయకుండా అనే ఒక టాక్ వచ్చింది. అమ్మాయిది డిస్టర్బెన్స్ అయిపోయింది. అది క్లియర్ కాలే, తర్వాత క్లియర్ అయిపోయింది. ఇంకా తర్వాత ఆ నింద కూడా ఎందుకంటే మా అమ్మాయి స్కూల్ కూడా మానుకుంది. మా నాన్నకి ఈ నింద కూడా ఎందుకు తీసుకురావాలి, మా అమ్మాయి మానుకుంది స్కూల్కి. ఇంకా ఇప్పుడు నాకు పని లేదు, అమ్మాయికి స్కూల్కి మానుకుంది, మా అబ్బాయి ఇంట్లో ఇవ్వడు. ఇప్పుడు ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి? యూట్యూబ్ పిల్లల్ని చదివించడం వల్ల కొంత ఉపయోగం ఉంది. ఎందుకంటే మా అబ్బాయి ఉద్యోగం చేయడం వల్ల వాడు మనకి డబ్బులు ఇవ్వకపోయినప్పటికి కూడా మెడికల్గా మనకి వాడు ఏదైనా హాస్పిటల్కి పోయినప్పుడు కానీ, నాకు ఆరోగ్యం బాగాలేనప్పుడు కానీ వాడు పిల్లల నుంచి మనం ఆశించకూడదు. కానీ పిల్లలు చేయాల్సిన కనీస బాధ్యతలు ఏంటంటే ఇవే. తల్లిదండ్రులకి బాగాలేనప్పుడు హాస్పిటల్కి చూపించడం, అక్కడ అండగా ఉంటాం. డబ్బులు మనమే చూసుకోవాలి. ఇది పిల్లల వల్ల ఉపయోగం తల్లిదండ్రులు ఆశించాల్సింది. దాని మా అమ్మాయి ఇంట్లో ఏం చేస్తుందంటే, మా అమ్మాయి ఇప్పుడు మా ఆవిడికి బాగాలేకపోయినా కానీ ఇంట్లో వంట చేసి పెట్టడం కానీ, హాస్పిటల్ నుంచి నేను ఇచ్చినప్పుడు కరోనా టైంలో వంట చేసి పెట్టడం కానీ, ఇక తర్వాత ఇంట్లో ఆమె బాధ్యత ఆమె నిర్వర్తించి ఆమె చేస్తుంది. ఇప్పుడు మా అమ్మాయిని చదివించడం వల్ల నాకు జరిగిన ఉపయోగం ఏంటంటే యూట్యూబ్ ఛానల్ పెట్టించింది మా ఆవిడికి, నాకు, మా అమ్మాయికి. ఇప్పుడు ఇది యూట్యూబ్ ఛానల్ పెట్టాలంటే మాకు తెలియట్లేదు, మా అబ్బాయికి అసలు ఇంట్రెస్ట్ లేదు. ఇప్పుడు మా కూతురు చేసిన మేలు ఏంటంటే యూట్యూబ్ ఛానల్ పెట్టించడం వల్ల అది యూట్యూబ్ ఛానల్ మానిటేషన్ అయ్యి ఆ ఉద్యోగం చేయకపోయినప్పుడు కూడా ఇన్కమ్ వస్తుంది నాకు. మా అమ్మాయికి పెద్దగా రాకపోయినా 6 నెలలకో ఎప్పుడు వస్తుంది. మా ఆవిడికి వచ్చింది 2 పేమెంట్లు, మా అమ్మాయికి 6 నెలలకో 3 నెలలకో 4 నెలలకో పేమెంట్ వస్తుంది. ఆమె ఖర్చులు మమ్మల్ని అడగకుండా ఆమె జరుపుకుంటుంది. ఇప్పుడు వీళ్ళు చదివించడం వల్ల, పిల్లల్ని చదివించడం వల్ల, మా అబ్బాయిని చదివించడం వల్ల నా కరోనా టైంలో నా ప్రాణాలు కాపాడాడు. హాస్పిటల్ చేర్చి డబ్బులు నేను పెట్టుకున్నా కానీ మా పక్కన నిలబడేవాడు ఉండాలి కదా. అది పిల్లల నుంచి మనం కోరుకోవాల్సిన సపోర్టు. వాళ్ళు మనకు తిండి పెట్టి మనం పోషించడం కాదు, మనకి సపోర్ట్ ఒక ఊత కర్రలాగా ఉండాలన్నమాట. కొడుకు నుంచి కోరుకోవాల్సింది అది. కూతురు చేయాల్సిన పని ఏంటంటే ఇంట్లో తల్లికి బాగలేకపోతే ఇంట్లో పనులన్నీ, నాకు బాగలేకపోయినా వాళ్ళ అమ్మకు బాగలేకపోయినా మాకు ఇప్పుడు ఆమె ఇంట్లో ఉండి ఊరకుండకుండా ఈ సపోర్ట్ చేస్తుంది. యూట్యూబ్లో ఏ సమస్య వచ్చినా ఆమె చూస్తుంది, పరిష్కరిస్తుంది. ఇది అనమాట నా పిల్లల వల్ల నాకు కలిగే ఉపయోగం. అంటే పిల్లల్ని ఇక్కడ నేను తప్పు పట్టడం లేదు. ఈ క్లిష్టకాల పరిస్థితుల్లో నేను ఎలా ఎదుగుతున్నాను, ఎలా ఉండగలిగానని చెప్పాను కదా. ఇప్పుడు మనం చేపించుకున్నటువంటి కాలం అనుకూలంగా ఉన్నప్పుడు మనం కొన్నటువంటి స్థలం కష్ట సమయాలు వచ్చే ముందు అమ్ముడుపోయింది. అది జాగ్రత్తగా ఆ డబ్బులు మా అమ్మగారు చనిపోక ముందు అమ్ముకున్నాను. ఆ డబ్బులు నా దగ్గర ఉన్నాయి. ఎందుకు చెప్తున్నా అంటే నేను ఎన్నిసార్లు చెప్పినా మళ్ళీ అడుగుతున్నారు. ఒక ప్లాట్ అమ్ముకున్నా, అమౌంట్ నేను ఎంత చెప్పినా మీ ఊహకే వదిలేస్తున్నా. ఆ తర్వాత మా దగ్గర గోల్డ్ ఏదైనా అవసరానికి ఉంటే అత్యవసర సమయాల్లో బ్యాంకులో పెట్టుకుంటా. మరి దాన్ని ఎలా విడిపిస్తావు అనే దానికి ఒక్కోసారి సందేహం రావచ్చు. మనకి చెప్పాను కదా, మనం దీర్ఘకాలిక పెట్టుబడులు ఆర్డీ కూడా తీసేసా. ఈ 3 సంవత్సరాల్లో ఈ పని అనుకున్న తర్వాత నా ఆర్డీ కూడా క్లోజ్ చేసేసా. ఆర్డీలు కానీ, ఎల్ఐసీలు కానీ వీటి మీద లోన్లు తెచ్చుకుంటాం. అవి తిరిగి మనం కట్టకపోయినా ఏం కాదు. ఎందుకంటే అవి టైం అయిపోయిన తర్వాత మిగిలితే 10% వడ్డీలు కొనిస్తారు. ఈ ఒక్కో దాని మీద అవసరం బట్టి లోన్ తెచ్చుకుంటాం. ఇది ఇప్పుడు నా క్లిష్ట పరిస్థితుల్లో అచ్చం ఇవి కూడా సరిపోదు. యూట్యూబ్ అనేది నాకు ఒక అదృష్టం. యూట్యూబ్ అనేది అవకాశం దేవుడు ఒక దారి చూపిస్తాడు. ఈ నా హాస్పిటల్ ఖర్చులు, పై ఖర్చులు ఉన్నాయి కదా, అవన్నీ ఈ మనం గతంలో చేసినటువంటి దీర్ఘకాలిక పెట్టుబడిలోంచి, గతంలో మనం పొదుపు చేసిన దానిలోంచి వాడుకుంటున్నాం.
మరి తిండి ఎట జరిగిద్ది అనొచ్చు. మీకు తిండి ఇక్కడ మెయిన్ పాయింట్ ఇదే. తిండి అనేది నాకు యూట్యూబ్ ఛానల్ మానిటేషన్ అయ్యి దాదాపు 2 సంవత్సరాలు అయింది. పోయిన సంవత్సరం ఫిబ్రవరి నుంచి నేను పేమెంట్ తీసుకుంటున్నా. పేమెంట్ వచ్చింది బట్టి ఫిబ్రవరి నుంచి పేమెంట్ తీసుకుంటున్నా. నా పని ఆపింది మటుకు పోయిన సంవత్సరం డిసెంబర్లో పని ఆపేసా. అంటే జనవరి నుంచి నాకు పని లేదు, 8 నెలల నుంచి పని లేదు. ఇప్పుడు ఈ యూట్యూబ్ పేమెంట్ నాకు కుటుంబ ఖర్చులకు జరిగిపోద్ది. ఏది భోజనానికి ఖర్చులకి, ఇంటి రెంట్లకి ఇటు జరిగిపోయింది. 100% ఇది నిజం. ఇకపోతే ఈ హాస్పిటల్ ఖర్చులకి, పై ఖర్చులకి ఇవి మన పొదుపులోంచి జాగ్రత్తగా దాచిపెట్టుకుని తీసుకుంటున్నాం. ఇది ఎంతకాలం నడిచిద్దా అంటే ప్రస్తుతం నడవడానికి ఇది ఉపయోగపడుతుంది. ఇప్పుడు యూట్యూబ్ డెవలప్ చేసుకునే ప్రయత్నాల్లో మేము ఉన్నాం. ఇదన్నమాట వీడియో. మనం అనేది పొదుపు చేస్తే గుడ్డిగా మనకి పిల్లల నుంచి కోరాల్సింది సపోర్ట్, వాళ్ళ నుంచి డబ్బు సంపద కాదు. అదే అనుకోకుండా ఒకవేళ వాళ్ళకి ఏదైనా ఎక్కువ అయ్యేది అర్థం కాకపోతే తల్లిదండ్రుల మీద పెడుతుంటే అది వేరు. పిల్లల నుంచి మనం డబ్బు సంపదలు కోరుకోవాలి. ఎందుకంటే అమ్మాయి పెళ్లి చేసినా మనకేం రూపాయి రాదు. ఎందుకంటే అత్తగారికి ఇంకా మనమే సపోర్ట్ చేయాలి అమ్మాయికి. తర్వాత అబ్బాయి పెళ్లి చేసినా అతనికి వచ్చే భార్య, నా భర్త, నా కుటుంబం అనుకుంటారు. ఇవి రెండు మనం ఆలోచించకూడదు. పిల్లల్ని తప్పు పట్టడం ఇక్కడ 100%. పిల్లలు అనేవాళ్ళు మనకి ఏదైనా ఆరోగ్యం బాగాలేనప్పుడు తీసుకొని చూపించడానికి, ఇంట్లో ఏదైనా 2 రోజులు ఇబ్బంది అయితే చూపించడానికి ఆడపిల్ల బాధ్యత ఇది, మగపిల్లడి బాధ్యత. వీళ్ళు ఇద్దరు బాధ్యతలు వాళ్ళు కరెక్ట్గా నిర్వర్తించారు. ఇప్పుడు నా పిల్లల సపోర్ట్ ఉండబట్టే నేను కుటుంబంలో నెట్టుకొచ్చా. ఇప్పుడు ఇంక మనం అందరం అంటుంటారు, నీకు అత్త, మామ, బావమర్ది, పెదమ్మ, చిన్నమ్మ పిల్లకాయలు, బాబాయిలు, చిన్నాయలు, పెదనాయలు పిల్లకాయలు పిలిచిన పెళ్ళికి వెళ్ళకపోతే వీళ్ళందరూ నీకు సపోర్ట్ ఉండరు. పిలిచిన పెళ్ళికి వెళ్ళకపోతే సపోర్ట్ ఎవ్వరు ఉండరు. నువ్వు ఒక చదివింపిస్తావు, ఏదన్నా వాళ్ళకి తెచ్చిపోయి వాళ్ళు నీకు ఇంకో చదివింపిస్తారు వాళ్ళ స్థాయికి తగ్గట్టు. నీకు ఖర్చు, వాళ్ళకి ఖర్చు. వీళ్ళ వల్ల నీ ఆపద సమయాల్లో, కష్ట సమయాల్లో వీళ్ళు ఎవరు ఉపయోగపడరు. అమ్మ చచ్చిపోయిన 6 నెలలకే మొత్తం అమ్ముకొని పోతారని మా వాళ్ళు అందరూ అనుకుంటున్నారు. కానీ అమ్మ ఉన్నప్పుడే దీపం ఉండగులు చక్కదిద్దుకోబట్టి ఇప్పుడు మళ్ళీ అంటారు, మళ్ళీ అమ్మ డబ్బులన్నీ దాచిపెట్టింది. అమ్మ ఇచ్చింది పిల్లల చదువులకి. అమ్మ పిల్లల చదువులకి ఇస్తే నా డబ్బుల్లో కొంత నేను స్థలాల వ్యాపారం చేసుకోవచ్చు, పొలాలు నా ఉన్న పెద్దలు మా జేజనాన్ని ఇచ్చిన ఆస్తి అమ్ముకోవచ్చు. వీటితో నేను వాటిల్లో కొంచెం పొదుపు చేసుకొని, ఆస్తులు అమ్మినప్పుడు కాస్త బంగారం చేసుకొని, నా వచ్చే పని డబ్బుల్లో కొంత నేను ఎంతవరకు కట్టగలను అంత ఎల్ఐసిలో పొదుపు చేసుకొని, ఆ పాలసీలో ఇప్పుడు మెచ్యూరిటీ వచ్చినప్పుడు మళ్ళీ కొత్త పాలసీ స్టార్ట్ చేయడం, దాన్ని మళ్ళీ రన్నింగ్ చేసుకుంటే ఇట్లా గొలుసు మాదిరిగా పొదుపు చేసుకొని నా కుటుంబ అవసరాలే నేను ఇలా బయటపడ్డాను. ఇలా బయటపడి ఇలా జరుగుతుంది. ఇంకా ఇది డౌట్ ఇంకా క్లియర్. అబ్బాయికి ఎంబీఏ చదివించింది మా అమ్మ. మళ్ళీ నేను 2008, 2009, 2010లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసినప్పుడు నేను వద్దన్నప్పుడు ఆ డబ్బులు లోకలికి పెట్టేసింది మా అమ్మ. అంత అమ్మ డబ్బులు తీసుకుంటాను అన్నప్పుడు మళ్ళీ అమ్మాయికి ఒక 5 లక్షలు నష్టపోయాము. ఇది మా అమ్మ డబ్బులంతా నా పిల్లలకే ఖర్చు అయిపోయింది. నేనేం తినలేదు. ఇప్పటికి నా పిల్లల వల్ల నాకు జరిగే ఉపయోగం ఇది. ఎవరైతే తల్లిదండ్రులు అయినా పిల్లల దగ్గర నుంచి కోరుకునేది ఏంటంటే సపోర్ట్. అంటే డబ్బు కాదంటే డబ్బు ఎవరు ఇవ్వలేరు మధ్యతరగతి కుటుంబాల్లో. ఎందుకంటే వాళ్ళ బాధ్యత వాళ్ళకి సరిపోతాయి. పిల్లల నుంచి మనం ఆశించడం కూడా తప్పు. కొడుకు చేయాల్సిన బాధ్యత ఏంటంటే బయట పనులు ఏదైనా హాస్పిటల్ కానీ మంచి అయితే కొడుకు చేసుకోవాలి బాధ్యత. కూతురు చేయాల్సిన బాధ్యత ఏంటంటే పెళ్ళి అయినప్పుడు కూడా తల్లిదండ్రులకి ఏదైనా బాగాలేతే 4 రోజులు వచ్చి సేవ చేసిపోవడానికి కూతురు. ఇలా 2 కళ్ళు లాంటి వాళ్ళు కొడుకు కూతురు. ఇలా మన కుటుంబం సపోర్ట్ ఉంటే, కుటుంబం సపోర్ట్ ఉండాలి, మనం ముందు చూపు ఉండాలి. ఉంటేనే ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు అనుకోకుండా మనం బయటపడతాం. ఇప్పుడు అందరూ నా గురించి ఎట్ట బతుకుతున్నాడు, వాళ్ళు ఎవరైనా ఫోన్పే చేస్తున్నారు, వీళ్ళు ఎవరైనా ఎవరు ఫోన్పే చేయరా, అమ్మ ఇచ్చిన ఇల్లు ఎందుకు అమ్మలేదంటే ముందు చూపు, ముందు జాగ్రత్త ఉంది కాబట్టి అమ్మల. అక్కడ కూడా ఇళ్ళ పక్కల వాళ్ళందరూ కూడా నా అమ్మ చనిపోయింది కాదు అమ్ముకుంటారు కదని చాలామంది ఇల్లు అమ్ముతారా అడుగుతున్నారు. వాళ్ళందరూ కూడా చెప్పారు, అమ్మాల్సిన అవసరం లేదు, మా అమ్మ నాకు ఇచ్చింది, రేపు పిల్లలు నా తదనంతరం ఇతర నా పిల్లలు చెందిద్ది, అది అమ్మాల్సిన అవసరం లేదు ఇప్పుడున్న పరిస్థితుల్లో అని చెప్పారు. కానీ వాళ్ళు అడిగి ఒకరి తర్వాత ఒకరు అడిగి అలిసిపోతున్నారు. ఇందుకు మా అమ్మ చనిపోయినా నేను ఇల్లు అమ్ముకోవడానికి గల కారణం ఏంటంటే, మనం అందరూ నన్ను గాలోడు అన్నారు మా బంధువులందరూ. నేను గాలోడు అంటున్నారు కాబట్టి నా జాగ్రత్త నేనున్నా. కానీ వాళ్ళందరూ కలిసి, ఎందుకంటే మా నాన్న ఎంత కష్టపడి పనిచేసినా 7 సంవత్సరాలు వచ్చినా మా నాన్నమ్మ అక్కడ అలా చెప్పింది వాళ్ళకి, నా కొడుకు నేను ఇస్తేనే సగం ఆమె చేసిన అమ్మ చేసిన పనికి నన్ను మా బంధువులందరూ అలా అనుకోవడం జరిగింది. కానీ నేను మా అమ్మని ఎప్పుడు కూడా నాకు వద్దమ్మా డబ్బులు, నీ జాగ్రత్తలు చేసుకోమన్నా ఎంత కష్టపడ్డాడో మేము చిన్నప్పుడు కళ్ళారా చూసాము. రాత్రులు నిద్ర లేకుండా పడుకోవడము, ఆయిల్ ఇంజన్, డీజిల్ ఇంజన్ పని. కాకపోతే నిజాయితీగా ధర్మంగా పనిచేయడం వల్ల నేను మిగుల్చుకోలేకపోయాను. అందువల్ల నా కష్టం వ్యర్థమైపోయింది అనమాట. కాకపోతే ఇప్పుడు ఈరోజు ఆ నిజాయితీగా ఉండటం వల్లే 3 పూట్ల కూడి తింటాం ఒకరి దగ్గర చేయి ఆపకుండా. మీకు ఎలా వస్తున్నాయి అనే వాళ్ళకి ఇంతకన్నా క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇంతకన్నా ప్రూఫ్లు కూడా నేను పెట్టాల్సిన అవసరం లేదు. పొదుపు చేర్చుకోండి,
మీ జీవితం అదుపు, మీ జీవితం కష్టకాలంలో ఆ పొదుపు అనేది మీకు ఎలా ఉపయోగపడుతుంది అనేది నా కథ ఆధారం. ఇప్పుడు ఉద్యోగం చేసే పిల్లలకైనా చెప్తుంది, మీరు తల్లిదండ్రులకు ఇవ్వాల్సిన అవసరం లేదు. మీరు జాగ్రత్తగా పడండి. మీకు 20 మీకు ఫస్ట్ ఉద్యోగం రాగానే దీర్ఘకాలిక పెట్టుబడులు అంటే ఇన్సూరెన్స్లు కట్టుకోవడము, ఆర్డీలు కట్టుకోవటము. తల్లిదండ్రులకు ఇవ్వద్దంటే అట్ట కాదు, తల్లిదండ్రులకు ఇవ్వటం ఇష్టం లేని వాళ్ళు మీ భవిష్యత్తుని మీరు బాగా చేసుకోండి. ఆ డబ్బులని చేసుకొని అప్పులు పాలే మళ్ళీ తల్లిదండ్రులకు దుఃఖానికి గురి చేయొద్దు. పిల్లలు బాగున్నా కానీ తల్లిదండ్రులు సంతోషిస్తారు. తల్లిదండ్రులకు ఇవ్వద్దని ఎందుకంటాం కానీ తల్లిదండ్రులకు ఇచ్చేవాళ్ళు ఇస్తారు కదా, వాళ్ళు పెట్టుబడి పెట్టుంటారు కదా పెద్ద చదువులకి, అవి వీళ్ళే తెచ్చుకోవాలి కదా. అట్ట కాకుండా జనరల్గా చెప్తున్నా, మామూలుగా మధ్యతరగతి పిల్లకాయలు చాలామంది తల్లిదండ్రులకి మేము ఇస్తే అవి కుటుంబ ఖర్చులో పడిపోతే నేను ఇచ్చినోడు కాదు, నేను ఇచ్చినోడు కాదు అని కొంతమంది పిల్లలు అనుకుంటారు. అలా అనుకున్నప్పుడు మీ భవిష్యత్తును బాగా చేసుకుంటారు. ఫ్రెండ్స్ అని వాళ్ళని వీళ్ళని మీ తల్లిదండ్రులకి ఇవ్వద్దంటే వేరే వాళ్ళ తల్లిదండ్రులకు సహాయం చేయటమో, ఎవరైనా ఫ్రెండ్స్ ఆపదలు ఉంటే ఇవ్వటమో, ఇలా చేసుకోమని చెప్పేది. భవిష్యత్తుకు ముందు చూపుగా ఆలోచన చేసుకుంటే ఇలాంటి పరిస్థితి ఒక రోజు వస్తాయి. ఇలా మీకు ₹1,00,000 జీతం కావచ్చు, రేపు నీ పెళ్ళి ఏదైనా పుట్టిన పిల్లలకి ఏదైనా సమస్య ఇస్తే అనారోగ్య సమస్య, నీ లక్షల జీతం సరిపోదు. నువ్వు పొదుపు చేసిన డబ్బులు అక్కడికి వస్తుంది. అది గుర్తుపెట్టుకొని మసలుకోండి, మెదులుకోండి. 50 సంవత్సరాలు వయసు జరుగుతుంది, నాకు రన్నింగ్ అవుతుంది. నన్ను పట్టుకొని నీకు ఎలా జరుగుతుంది నన్ను అడగాల్సిన ప్రశ్న ఇది కాదు. ఏంటంటే మా నాన్న నేర్పించిన పొదుపు నేను నేర్చుకున్నా, మా తమ్ముడు నేర్చుకోలేదు. మా అమ్మ కూడా, మా ముగ్గురికి పొదుపు అలవాటు ఉంది కాబట్టి మేము ముందు జాగ్రత్తతో మేము డబ్బులు సంపాదించుకునేటప్పుడు చాలా ఆలోచించుకున్నాం. కాబట్టి ఎవరు పొదుపు వాళ్ళకి నేర్పాను, మౌంటేషన్ అయిపోయి ఇంకా మా అమ్మాయి ఇంట్లో ఉండి మా అమ్మాయి ఆమె ఖర్చులు ఆమె పెట్టుకుంటుంది. నేను సంపాదించుకునే డబ్బులతో డిగ్రీ ఫీజు కట్టుకుంటున్నాను. నా ఖర్చులు నాన్న రూపాయి అడగట్లా, తిండి మాత్రం ఇంట్లో జరుపుతున్నాను నానే. అది అర్థమైందా? నా ఖర్చులు మా అమ్మాయి నన్ను ₹1 అడగదు. యూట్యూబ్ ఛానల్ ఈ రోజు నేను ₹10 నాకు యూట్యూబ్ మీద వస్తున్నాయంటే మా అమ్మాయి యూట్యూబ్ పెట్టే జరుగుతుంది. ఈ రోజు నేను ఈ విధంగా మాట్లాడుతుంటే కరోనా సమయంలో డబ్బులు నేను ఖర్చు పెట్టుకున్న మా అబ్బాయి దగ్గర నుంచి చూపించలేదు. అప్పుడు నిస్సహాయ స్థితిలో ఉన్న నన్ను వాడు సపోర్ట్ అయ్యి ఒక చేతి కర్ర అయ్యి నాకు కాపాడాడు. కాబట్టి ఈరోజు నా పిల్లలిద్దరూ ఏం చూసుకున్నారు కాబట్టి ఈ కుటుంబాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంది. అదనమాట. అందువల్ల నా పిల్లలు, నా కుటుంబం, మేము నలుగురము ఐకమత్యంగా ఉండబట్టి ఈ దీన్ని తట్టుకోగలిగారు. కాకపోతే మా అబ్బాయి కూడా కొంచెం బాగుంటే ఇంకా బెటర్గా ఉండేవాడు. వయసులో పొరపాటు చేశారు. ఇంకోటి ఏంటంటే కష్టకాలంలో మీకు మీ తల్లిదండ్రులు, మీ పిల్లలు తప్ప ఎవరు ఉపయోగపడరు. అత్త, మామ, బామర్ది ఎవ్వరు ఉపయోగపడరు. ఎవ్వరు ఎక్కడికి రారు. వాళ్ళ మాటలు అసలు వినద్దు. మీ తల్లిదండ్రుల గురించి ఎవరైనా చెడుగా చెప్పినా వినొద్దు. ఎందుకంటే పిల్లలకి తల్లిదండ్రులు పిల్లలే. ఆపద వచ్చిన సమయంలో పిల్లల్ని ఎన్నన్నా కానీ ఆ పిల్లలే ఈ తల్లిదండ్రులు చూపించాలి. ఇప్పుడు నా పిల్లలు, మా నాన్న కరోనా వచ్చినప్పుడు వాళ్ళ సొంత పిల్లనిచ్చిన అమ్మ అదే అత్త అన్నది ఏం పక్కింటి అన్నదంటే ఏమమ్మా మీ అల్లుడికి ఫోన్ చేయలేదంటే ఫోన్ చేసే డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది, అందుకే మేము చేయట్లేదు. నీకు పిల్లనిచ్చిన అత్తమావ కానీ, మరదళ్ళు కానీ, మా షడుగుళ్ళు కానీ, బావ మరదలు కానీ వీళ్ళెవ్వరు కూడా వేడుకు చూసి సప్పట్లు కొట్టేవాళ్ళు మన బాగా లేకపోతే. కానీ ఎలాంటోడైనా నీ కొడుకు ఎలాంటోడైనా సరే, నీ కూతురు మావులైనా సరే ఆపద సమయంలో కొడుకు కూతురు చూసుకోవాలి, పిల్లలే చూసుకోవాలి. హాస్పిటల్లో ఉంటే ఎంతో మంది ఫోన్ చేశారు. ఇంటికి వచ్చి రికవర్ అయితే మా నాన్నమ్మ గలవరించే చెల్లెళ్ళు, తమ్ముళ్ళు, అన్నలు వాళ్ళు ఎవ్వరు ఫోన్ చేయరా, బాగున్నావా అన్నయ్య అని అడగల. మళ్ళీ వాళ్ళే ఫోన్ చేసి గోంగూర పచ్చళ్ళు ఏంది, ఇవేంది, ఎవరమ్మా ఇలా జీతాలు ఇచ్చేదని ఎగతాలు చేశారు. ఒక్కటి నేను చెప్తా, మనం బతికేదానికి అన్ని తప్పు అంటారు బంధువులు, కానీ మనకు బతికేదానికి ఎవరు సహాయం చేయడు. మళ్ళా సరే కరోనా రికవర్ అయ్యి బంధువులు ఒక ఫంక్షన్ కో దేనికో చూడడానికి వెళ్తే దూరం జరిగారు పలకకుండా. అందుకని యూట్యూబ్ కూడా లేదు. మరి ఎందుకు? బంధువులు నమ్ముకొని బాధలు పడే కన్నా కుటుంబాన్ని నమ్ముకోండి. మీ పిల్లలకు తల్లిదండ్రులు కావాలి, తల్లిదండ్రులకు పిల్లలు కావాలి. ఈ సొసైటీలో అక్కడ రాకపోగా మాటలతో ఇంకా క్షోభ పెట్టారు కాబట్టి మేము దూరం ఉన్నాం. స్నేహితులు, బంధువులన్నీ మీరు పచ్చగా ఉన్నప్పుడు వీళ్ళు కావాలి మీకు, అంతేగాని మీ కష్టాలు ఉన్నప్పుడు వీళ్ళందరూ వెళ్ళిపోతారు. అట్లాని వాళ్ళ సహాయం మేమేం కోరలా, గౌరవము మంచి మాట కోరాము. మళ్ళీ ఆ సహాయం అంటే మీ బంధువుల సహాయం. ఇది వీడియో నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, హెల్ప్ చేయండి. ఎలా జరిగింది అనే వాళ్ళకి ఇది రెండో వీడియో.